హైదరాబాద్ కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని కైసర్ నగర్ సమీపంలో అడవి పిల్లి కలకలం రేపింది. అడవి పిల్లి పులి రూపంలో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అడవి పిల్లిని బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అడవి పిల్లిని తరలించి ఫారెస్ట్లో వదిలిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తిక్, గాజుల రామారంలోని కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ తెల్లవారుజామున ఉదయం డబుల్ బెడ్రూమ్ ఆనుకొని కొంత ఫారెస్ట్ భూమి ఉంది, అక్కడి నుంచి ఈ అడవి పిల్లి వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు దీన్ని అడవి పిల్లిని చూసి చిరుతపుల్లిగా కూడా భావించారు మొదట. ఎందుకంటే దాని చారలు కావచ్చు, దానికి రంగు ఇదంతా కూడా సేమ్ చిరుతపులి మాదిరిగా ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా భయపడ్డారు. అయితే వెంటనే ఫారెస్ట్ అధికారులకు దుండిగల్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి దాన్ని పట్టుకొని బంధించి ఆ ఫారెస్ట్ లో వదిలేయడానికి కూడా తీసుకెళ్లారు. ఆ అటవీ అధికారులు పూర్తిగా దాదాపు ఒక అరగంట పాటు దాన్ని శ్రమించి పట్టుకున్నారు. అది కొంత వింతగా కనిపించడంతో పిల్లిని చూసేందుకు కూడా స్థానిక జనాలంతా కూడా ఎగబడ్డారు. సేమ్ అచ్చం చిరుతపులి లాగా ఉండేసరికి కూడా జనాలు దాన్ని చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని ఎక్కడ వదిలేయాలనేటువంటిది ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకొని అక్కడ వదిలేస్తామనేది కూడా సమాచారం ఇచ్చారు. సాయికరణ్, అంటే మరి చిరుతపులి రూపంలో ఉన్న ఈ పిల్లి గతంలో సంచరించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్తున్నట్టుగా ఎక్కడి నుంచి వచ్చిన పరిస్థితి ఏమైనా ఉంది? రావడానికి గల కారణాలు ఏంటి? అధికారులు ఏమంటున్నారు, ఫారెస్ట్ అధికారులు? అంటే ఈ సూరారం, జీడిమెట్ల, గాజుల రామారం ఇటు ఈ పరిధిలో రామారం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అలాగే ఆ పక్కనే గాజుల రామారం సంబంధించినటువంటి ఒక కొంత ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది. సో ఆ చుట్టుపక్కల కొంత ఫారెస్ట్ ఏరియా నుండే ఇది వచ్చిందనేటువంటిది అయితే భావిస్తున్నారు. మరి దీని సంబంధించి ఇంకా పూర్తి సమాచారాన్ని ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే తరలించేందుకు ప్రస్తుతానికి అయితే ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఉదయం తెల్లవారుజామున అయితే గాజుల రామారం కైసర్ నగర్ ఏరియాలో కాసేపు హడావిడి చేసింది. అందరూ దీన్ని చూసి మొదటగా భయపడ్డారు. అచ్చం చిరుతపుల్లి లాగానే ఉండడంతో ఏదైనా దాడి చేస్తుందేమో అనేటువంటి భయంతో కూడా స్థానికులు కొంత పరుగులు తీశారు. అయితే ఫారెస్ట్ అధికారులు తేరుకొని దాన్ని బంధించి పట్టుకున్నారు. అచ్చం చిరుతపుల్లిలా ఉండేసరికి కూడా భయపడినటువంటి పరిస్థితి. అయితే ఇది అక్కడే పక్కకు చాలా 2-3 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి కాబట్టి మరి అక్కడి నుంచే వచ్చినటువంటి దానిగా భావించి మరి అక్కడనే వదిలేసేందుకు కూడా ఫారెస్ట్ అధికారులు దాన్ని తీసుకెళ్లారు. రైట్ సాయి.